హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ ధర్మ గ్రంథాల్లో 4 యుగాల గురించి, వాటి యొక్క కాల వ్యవధి గురించి, ఏ యుగంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి ఎంతో వివరంగా అయితే చెప్పబడింది. సత్యయుగం పూర్తయిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. దాని తర్వాత ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. సత్యయుగం యొక్క కాల వ్యవధి దాదాపు 17,28,000 సంవత్సరాలు. అలానే త్రేతాయుగం యొక్క కాల వ్యవధి 12,96,000 సంవత్సరాలు. సో దీంతోపాటు ద్వాపర యుగం యొక్క కాల వ్యవధి 8,64,000 సంవత్సరాలు. సో ఆఖరికి కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. అంటే ఒక యుగం పూర్తయిన తర్వాత మరో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమయ్యే కొత్త యుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు తగ్గుతూ వస్తుంది. ఈ యుగాలన్నీ పూర్తయిన తర్వాతే కాలచక్రం పూర్తవుతుంది. మళ్ళీ ఒక కొత్త కాలచక్రం ప్రారంభమవుతుంది. మీలో చాలామందికి ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. కానీ ఈ 4 యుగాలకి మధ్య ఉన్న పోలికల గురించి, వ్యత్యాసాల గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రతి యుగంలో మన మనుషుల ప్రవర్తన, ఆలోచనలు, జీవన విధానాలు, రంగు, రూపం, ఆకారం మారిపోతూ ఉంటాయి. వాటి గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి యుగానికి సంబంధించిన మనుషులకు ఉన్న పోలికల గురించి, వ్యత్యాసాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కలియుగంలో నివసిస్తున్నాం. మన ధార్మిక గ్రంథాల్లో కలియుగానికి సంబంధించిన ఎన్నో భవిష్యవాణులు చెప్పబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటిలో చాలా భవిష్యవాణులు ఇప్పటికీ నిజమయ్యాయి. మిగిలినవి కూడా భవిష్యత్తులో నిజమవుతాయని ధర్మ పెద్దలు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా కలియుగానికి సంబంధించి ఎన్నో భవిష్యాలు అయితే చెప్పాడు. అవి త్వరలోనే నిజమయ్యే అవకాశం కూడా ఉంది. అసలు ఈ భూమి ఎప్పుడు అంతమవుతుంది, ఎలా అంతమవుతుంది అనే దాని గురించి శ్రీకృష్ణుడు ఎంతో విస్తారంగా అయితే చెప్పాడు. అన్నిటికంటే ముందు మనం సత్యయుగం గురించి తెలుసుకుందాం. ఈ యుగంలో ధర్మానికి 4 కాళ్ళు ఉంటాయి. అంటే 100% ధర్మమే ఉంటుంది. పాపం అంటే ఏంటో కూడా తెలియని మనుషులు ఉంటారు. ఎటువైపు చూసినా మనకి మంచితనమే కనిపిస్తుంది. మనుషులందరూ ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, సాయం చేయాలనే నిస్వార్థ భావంతో జీవిస్తూ ఉంటారు. ఈ యుగంలో మనిషి ప్రాణానికి చాలా విలువ ఉంటుంది. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడంటే అతనికి సహాయం చేయడానికి చాలామంది వ్యక్తులు ముందుకు వచ్చేవారు. మన మనుషులకి పాపం చేయాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యుగంలో మన మనుషులు సగటు 32 అడుగుల వరకు ఎత్తుండేవారు. సో హరిశ్చంద్రుడు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ యుగంలోనే నివసించాడు. అతను సత్యాన్ని రక్షించడం కోసం తన సొంత కుటుంబాన్ని కూడా త్యాగం చేశాడు. ఈ సత్యయుగం మిగిలిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. త్రేతాయుగంలో మన మనుషులు సగటు ఎత్తు 21 అడుగుల వరకు తగ్గిపోయింది. సో ఈ యుగంలోనే మన మనుషులకి పాపం పరిచయమైంది. ధర్మం ఒక కాలుని కోల్పోయి 3 కాళ్ళతో ఉంటుంది. ఈ సమయంలోనే విష్ణు భగవానుడు వామనుడిగా, అలానే శ్రీరాముడిగా అవతరించాడు. బలి చక్రవర్తి స్వర్గలోకాన్ని ఆక్రమించడంతో ఇంద్రుడికి ఏం చేయాలో తెలియక విష్ణు భగవానుడి దగ్గరికి అప్పుడు విష్ణు భగవానుడు ఎలా అయినా సరే స్వర్గలోకాన్ని ఇంద్రుడికి తిరిగి అప్పజెప్పాలనుకుంటాడు. ఆ ఉద్దేశంతోనే అతను వామన రూపంలో అవతరించి బలి చక్రవర్తిని 3 అడుగులు భూమి దానం అడిగాడు. బలి చక్రవర్తి కూడా ఏమాత్రం ఆలోచించకుండా 3 అడుగుల చోటుని దానంగా ఇస్తానని చెప్తాడు. వామనుడు తన 3 పాదాలతో ఆ పూర్తి బ్రహ్మాండాన్ని కప్పేశాడు. ఆ తర్వాత విష్ణు భగవానుడు స్వర్గలోకాన్ని ఇంద్రుడికి తిరిగి ఇచ్చేశాడు. సో మరోవైపు రాక్షసుల రాజు రావణుడు సీతాదేవిని అపహరించాడు. సో ఈ కాలంలోనే అందుకే రావణ యుద్ధం జరిగింది. దీని తర్వాత ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ధర్మం 2 కాళ్ళను కోల్పోయి మిగిలిన 2 కాళ్ళతోనే నించుని ఉంటుంది. ఈ యుగంలో మన మనుషులు సగటు ఎత్తు 11 అడుగులకి తగ్గిపోతుంది. అలానే ఈ సమయంలోనే పాప పుణ్యాలు సమానంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు పుణ్యాలు చేస్తుంటే దానికి సరిసమానంగా మరికొంతమంది వ్యక్తులు పాపాలు చేస్తూ ఉంటారు. ఈ యుగంలోనే మహాభారతం లాంటి ధర్మయుద్ధం జరిగింది. అధర్మం వైపు ఉన్న కౌరవులు ధర్మం వైపు ఉన్న పాండవుల చేతిలో ఓడిపోయారు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి పాండవులకి సహాయం చేశాడు.
దీని తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగం మనుషులు సగటు 5.5 అడుగులు మాత్రమే ఎత్తుంటారు. ధర్మానికి కేవలం ఒకే ఒక కాలు మాత్రమే ఉంటుంది. అంటే ఈ యుగంలో పాపం యొక్క శాతం పుణ్యం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత ఎక్కువగా పెరిగిపోతుందంటే ప్రతి నలుగురిలో 3 పాపాలు చేస్తూనే ఉంటారు. ఈ యుగంలో మంచి చేసేవారి కంటే ఇతరులకు హాని తలపెట్టాలనుకునే వారే చాలా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం మనం అలాంటి భయంకరమైన కలియుగంలోనే నివసిస్తున్నాం. ఈ కలియుగం గురించి శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పాడు. కలియుగంలో స్త్రీలు తమ జుట్టు ఆధారంగానే తాము అందంగా ఉన్నారని భావిస్తారని, వాళ్ళు పేదరికంలో ఉన్న భర్తలను వదిలేసి ఇక ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతారని శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ యుగంలో స్త్రీలు డబ్బున్న ధనవంతులని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పురుషుల యొక్క రంగుకి రూపానికి ఎటువంటి విలువ ఉండదు. ఈ యుగంలో మనుషులు తమ దగ్గర ఉన్న ఎంత డబ్బు ఉంటే అంత గౌరవం ఉంటారు. ప్రతి ఒక్కరూ డబ్బున్న వారితో చనువుగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. పేదవాళ్ళని ఎక్కువగా అవమానిస్తూ ఉంటారు. మనుషులు వాళ్ళ తెలివితేటలను కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో మోసాలు ఎంత ఎక్కువగా పెరిగిపోతాయంటే చాలామంది తమ సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తూ ఉంటారు. అలానే ఆస్తి కోసం ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. డబ్బు సంపాదించడం కోసం హత్యలు, మోసాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలోనే స్త్రీలకి రక్షణ ఉండదు. అందుకే వాళ్ళు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారు. వాళ్ళకు స్వేచ్ఛగా ఎక్కడ తిరగలేరు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకో విధంగా ప్రవర్తించేవారు ఈ లోకంలో బ్రతకగలుగుతారు. అలాంటి వాళ్ళే ఈ యుగంలో ఆనందంగా జీవించగలుగుతారు. ఇలానే మన మనుషులు తమ తెలివితేటల పట్ల ఉన్న అహంకారంతో దేవుడి అస్తిత్వం పైన ప్రశ్నలు రేకెస్తారు. అసలు దేవుడు నిజంగానే ఉన్నాడా? ఉంటే మనకి ఇప్పటివరకు ఎందుకు కనిపించలేదు? దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. సైన్స్ని నమ్ముతూ ఎంతోమంది నాస్తికులుగా మారిపోతారు. కేవలం ఇది మాత్రమే కాదు, మన మనుషులు పురాణాలు చదవడం ఆపేస్తారు. అలానే మెల్లమెల్లగా దేవుని పూజించడం ఆపేస్తారు. రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేసి వాళ్ళని దోచుకుంటారు. ఈ పరిస్థితులు వల్ల మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారు. అందరూ కూడా ఇతరులను దోచుకోవాలనే ఆలోచనతోనే ఉంటారు. ఆఖరికి ఈ ప్రపంచం నుంచి సత్యం అంతమైపోతుంది. కరుణ, దయ లాంటి భావాలు పూర్తిగా నశించిపోతాయి. మనుషుల్లో క్రూరత్వం ఎంతగా పెరిగిపోతుందంటే వాళ్ళు తమ సొంత కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతారు. కలియుగంలో ప్రతి చోట అశాంతి నెలకొంటుంది. ప్రతి ఒక్కరూ తప్పుడు దారిలో అయినా సరే డబ్బు సంపాదించాలనుకుంటారు. కేవలం ఇది మాత్రమే కాదు, కలియుగంలో ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అప్పటికప్పుడే భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. అలానే చాలా రోజుల వరకు వర్షాలు పడకుండా ఉంటాయి. ప్రజలు కరువు కాటకాలతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రైతులకి అవసరమైన సమయంలో వర్షాలు పడవు. అలానే పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. దీంతో వాళ్ళు పంట పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. పంట చేతికి రాకపోవడం వల్ల మన మనుషులు చెట్లు ఆకులను తిని జీవిస్తూ ఉంటారు. కానీ వర్షాలు లేకపోవడం వల్ల ఆ చెట్లు కూడా పూర్తిగా ఎండిపోతాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోతుందంటే చాలామంది ఇంత కఠినమైన జీవితం జీవించడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని భావిస్తారు. భవిష్య పురాణంలో బ్రహ్మదేవుడు నారదుడితో, దేవర్షి నారద, భయంకరమైన కలియుగం త్వరలోనే రాబోతుంది. ఈ సమయంలో మనుషుల ఆలోచన విధానం మారిపోతుంది. మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారు. వాళ్ళు తమ సొంత కుటుంబ సభ్యులతోనే శత్రుత్వం పెంచుకుంటారు. అలానే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాపాలు చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో వాళ్ళే సుఖంగా జీవిస్తారు. పేద ప్రజలు ఆకలితో అలమటిస్తారు. చాలామంది తమ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాలను స్వీకరిస్తారు. సో దేవతలు తమ దైవత్వాన్ని కోల్పోతారు. దీనివల్ల భక్తులకి దేవతల ఆశీర్వాదాలు లభించినా సరే దానివల్ల ఫలితం లేకుండా పోతుంది. దీంతో వాళ్ళు దేవుల్ని పూజించడం కూడా ఆపేస్తారు. పవిత్రమైన వివాహ బంధం దాని పవిత్రతను కోల్పోతుంది. చాలామంది పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు. మరోవైపు శిష్యులు తమ గురువులనే బానిసలుగా మార్చుకుంటారు. పిల్లలు తమ బాధ్యతలను మరిచి తల్లిదండ్రులను ఎదిరిస్తారు. వృద్ధాప్యంలో వాళ్ళని చాలా కష్టపెడతారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయంలో వృద్ధాశ్రయాల్లో వదిలేస్తారు. అలానే ఈ సమయంలోనే బాల్య వివాహాలు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరూ 10 నుంచి 11 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుంటారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలనే పిల్లలను కంటారు. బాల్యంలోనే వివాహం చేసుకోవడం వల్ల వివాహిత స్త్రీలు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడతారు. సో రక్తహీనత వల్ల వాళ్ళు ఎక్కువగా కాలం బతకలేరు.
అలానే పుట్టిన పిల్లలు కూడా ఎంతో బలహీనంగా ఉంటారు. కలియుగం ఆఖరికి మనుషులు జీవితకాలం 20 సంవత్సరాల వరకు తగ్గిపోతుంది. బ్రహ్మవైవర్త పురాణ ప్రకారం ఘోర కలియుగంలో మనుషులు 30 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేరు. అలానే సగటు జీవితకాలం 20 సంవత్సరాల వరకు తగ్గిపోతుందని చెప్పబడింది. దీని ప్రకారం మన మనుషులు 16 సంవత్సరాల వయసులోనే వృద్ధులైపోతారు. 20 సంవత్సరాల కల్లా తమ ప్రాణాలను కోల్పోతారు. శరీరం చాలా బలహీనంగా మారిపోతుంది. కలియుగం అంతంలో మనుషుల్లో క్రూరత్వం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. కలి అనే రాక్షసుడు ప్రతి ఒక్కరిని తన భక్తులుగా చేసుకొని దైవాన్ని ఎదిరిస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో విష్ణు భగవానుడు ఈ భూమి మీద కల్కి భగవానుడిగా అవతరించి కలిని చంపేస్తాడు. ఆ తర్వాత ధర్మాన్ని స్థాపించినప్పుడు దీంతో భూమి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ విధంగా కలియుగం అంతమవుతుంది. కాలచక్రం పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త కాలచక్రం ప్రారంభమవుతుంది. ఒక కొత్త సత్యయుగం మొదలవుతుంది. ఆ యుగంలో మళ్ళీ పాపం పూర్తిగా నశించిపోతుంది. మన మనుషులు మళ్ళీ నిస్వార్థ భావంతో జీవించడం మొదలు పెడతారు. ధనం పట్ల ఉన్న మోహాన్ని విడిచి సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తారు. దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ 4 యుగాల గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.